Hi, hello everyone. Welcome to Sia Talks. Today is a very special episode. For the first time ever in the history of podcast, we have Gen Z students with us. మనకి వాళ్ళతో చాలా కంప్లైంట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. దాంట్లో అట్లీస్ట్ ఒక 25% అయినా నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లెట్ స్టార్ట్. హాయ్ రోహిత్, హాయ్ సంతోష్, వెల్కమ్ టు సియా టాక్స్. బిఫోర్ వి బిగిన్, మీలో ఇంట్రోవర్ట్ ఎవరు, ఎక్స్ట్రోవర్ట్ ఎవరు? ఇంట్రో మీరు ఎక్స్ట్రోవర్ట్, మీరు కూడా ఇంట్రోవర్టేనా? అంబివర్ట్ మీన్స్ అంటే ఇంట్రో అండ్ సిచ్యువేషన్ బట్టి ఫ్లోలో వెళ్ళిపోతాం. సిచ్యువేషనల్ వర్డ్ అనమాట. ఒక స్టేజ్ తర్వాత ఓకే. మీరు డిగ్రీ ప్యాషన్తో చూస్ చేసుకున్నారా, లేకపోతే ప్రెషర్ వల్ల చూస్ చేసుకోవాల్సి వచ్చిందా? నేను మోస్ట్లీ ఇంట్లో ప్రెషర్ తోటి తీసుకున్నాను. ఇంట్లో సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు వేరే దానికి తీసుకోలేకపోవడం వల్ల ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనకి సెట్ అయ్యే దాంట్లో ఏదో ఒకటి చూసుకుందామని ఇవి సెట్ తీసుకున్నాం. ఓకే, మీరు? యాక్చువల్గా అంటే నేను ఒక కన్ఫ్యూజన్ తోటి తీసుకున్నాను. యాక్చువల్గా అంటే వితౌట్ ఎనీ ప్రయర్ నాలెడ్జ్ అబౌట్ డిగ్రీ నేను చూస్ చేసుకున్నాను అన్నమాట. ఓకే, సో according to a study we got to know that most of the students who are opting this degree are the filtered students. What I mean filtered candidates అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక చాలామంది స్టూడెంట్స్ ఐఐటి, నీట్ అండ్ జేఈకి టాప్ లేయర్ అంతా వాళ్ళు అది చూస్ చేసుకుంటారు. అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసరికి వాళ్ళు బీటెక్ వెళ్ళిపోతారు. సో దాని తర్వాత ఉన్న క్యాండిడేట్స్ని మనం ఫిల్టర్డ్ క్యాండిడేట్స్. సో అకార్డింగ్ టు దట్ స్టడీ మోస్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్, మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ చెప్పింది ఏంటి అని అంటే, సో మా కాలేజ్కి వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు అందరూ ఫిల్టర్డ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇది నిజమేనా? అకార్డింగ్ టు మీ కాలేజెస్లో ఉంటారు కదా, సో వాళ్ళు అలా ఫిల్టర్ అయ్యి వచ్చారా, లేకపోతే వాళ్ళు నిజంగానే నాకు డిగ్రీ కావాలి అని చూస్ చేసుకొని వచ్చారా? నేను చెప్పిన అంటే మోస్ట్లీ 80% మంది అంటే చాలామంది అట్లనే వస్తారు. మిగతా 20% అంటే ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తారు కదా, సిఎస్, సిఏ, సిఎంఐ, ఒక సైడ్ అంటే ఎంబెడెడ్ డిగ్రీ కూడా సర్టిఫికేట్ ఓకే, వాళ్ళకి కూడా ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి వాళ్ళు డిగ్రీ చేస్తారు. ఓకే, అండ్ మీరు ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ అమంగ్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ? మనకి 10th వరకు వచ్చేసి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, చదవాలి, మంచిగా టాపర్ అవ్వాలి అని చెప్పేసి 10th ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. అండ్ మనకి స్కూల్కి వచ్చేసి డిసిప్లిన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చేసి మనకి కొంచెం బయట ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా మనం కాంపిటీషన్ చూసుకోవాలని చెప్పేసి వస్తుంది. అండ్ ఆ డిగ్రీకి వచ్చాక అంత ప్రెషర్ ఉండదులే, కానీ ఒక పర్సన్స్కి ఉంటుంది లైక్ మనం ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏది తీసుకోవాలని చెప్పేసి ఒకటి క్లారిటీ ఉంటుంది. ఓకే, అండ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అకార్డింగ్ టు దట్ ఏంటి అంటే వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ అండ్ ఎగ్జామ్ ప్రెషర్ అండ్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ ఎలాంటి డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేశారు? నా పర్స్పెక్టివ్లో అంటే స్కూల్ టైం అనేది అంత ప్రెషరబుల్ కాదు అని అనిపిస్తుంది నాకైతే. మేబీ అంటే ఎడ్యుకేషన్ నుంచి వస్తే డూ హోంవర్క్స్, ఆల్ ద థింగ్స్ ఎవ్రీ డే. అండ్ ఏదైతే ఇప్పుడు కాలేజ్ టైంకి రాగానే మనకు తెలిసి ఉంటుంది అంటే ఏది చదవాలి, ఏది ఉన్నదో, ఏది చేయాలో అది మనకు ఆల్రెడీ తెలుసు. సో అంతా ఏం ప్రెషర్ ఉండదు. మేబీ ఓకే స్కూల్ టైంలో సపోర్ట్ చేయడానికి టీచర్స్ వాళ్ళు ఉంటేనే నడుస్తుంది. ఇప్పుడేమో మనం సెల్ఫ్ సపోర్ట్ కూడా ఉంది. ఆల్రెడీ మనం చూసినట్టు టెక్నాలజీస్ అవి వచ్చిన వల్ల సో ఇప్పుడు డిగ్రీలో మనకు అంత ప్రెషర్ ఏది ఉండదు, నార్మల్. అండ్ ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్ బీటెక్ కంటే ఎక్కువ డిగ్రీని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అని అంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? బీటెక్తో కంపేర్ చేస్తే డిగ్రీ అనేది మనకు 3 yearsలో అవుతుంది. అండ్ దీంతో పాటు మనం వేరే ఏమైనా కోర్సులు కూడా నేర్చుకోవచ్చు. దానివల్ల మనకి ఇంకా స్కిల్స్ కొంచెం అప్గ్రేడ్ చేసుకోవడానికి టైం కూడా ఉంటుంది. సో దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అని చెప్పేసి చాలా వరకు ఇది తీసుకుంటూ ఉంటారు. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్? అంటే బీకామ్ దానికోసం తీసుకుంటారు అని చెప్పాను. అంటే నాట్ ఓన్లీ బీకామ్, బీకామ్, బీఎస్సీ, ఎనీథింగ్. డిగ్రీ అందుకే ప్రిఫర్ చేస్తారని చెప్పట్లేదు నేను. అంటే బీటెక్ ఎంబడి కూడా చాలా మంది ఇప్పుడు నార్మల్గా ఎక్స్ట్రా కోర్సెస్ చేస్తారు. అవును, ఇప్పుడు డిగ్రీ ఎందుకు తీసుకురంటే షార్ట్ టర్మ్ ఉంటుంది బీటెక్ అంటే, ఇంకా మోస్ట్లీ ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చేయొచ్చు. అట్లాంటి వాళ్ళు డిగ్రీ ప్రిఫర్ చేయవచ్చు, లేదంటే కొంతమంది సర్టిఫికెట్ కోసం అట్లా. సో డూ యూ స్టిల్ థింక్ అంటే ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యే వాళ్ళందరూ ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు అనే క్యాండిడేట్స్ కూడా ఇప్పటికీ ఉన్నారు మనకి కాలేజ్లో? సో ప్యాషన్తో కాకుండా 80% ఆఫ్ ది క్యాండిడేట్స్ అలానే ఉంటారా?
80% అని చెప్పలేము కానీ మ్యామ్, ఒక 20-30% వరకు అలా ఉంటారు. ఓకే, ఈ సర్టిఫికేట్ ఉంటే మనకు ఎప్పుడో ఒక ప్లేస్లో పనికొస్తుంది అని చెప్పేసి అలాంటి ఉంటారు. వేరే వాళ్ళు ఓకే మనకి గోల్ రీచ్ అవ్వడానికి కానీ వేరే చేయడానికి అని చెప్పేసి కొంతమంది ఉంటారు. ఓకే. అండ్ ఇప్పుడు మనకి డిగ్రీ కాలేజెస్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ బేస్డ్ వర్క్షాప్స్ కానీ ఇలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారా? అండ్ కొన్ని కాలేజెస్ అంటే ఏవైతే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు లైక్ ఇప్పుడు ట్రెండింగ్ అయితే నడుస్తున్నాయి, సైబర్ సెక్యూరిటీ, ఏఐ అంటే ఇట్లాంటి కోర్సెస్ తీసుకురావడం జరుగుతుంది. ఓకే. కానీ ఇంకా స్టూడెంట్స్ని ఇంకా అవేర్ చేస్తే బాగుంటుంది. అంటే దే విల్ గెట్ టు నో వాట్ టు డూ టు సెటిల్ డౌన్. ఓకే. దే విల్ గెట్ ద రైట్ పాత్ టు చూస్ దేర్ కెరియర్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి అర్థం కాదు. అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం అంటే ఏం చేయాలో అన్నట్టు ఫస్ట్ మనం ఒక గ్లాన్స్ ఇస్తే అంటే ఇట్లా ఇది చేస్తే మీరు ఇది పొజిషన్ చూస్ చేసుకోగలుగుతారు అన్నట్టు చెప్తే అట్లీస్ట్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది ఏ పాత్ చూస్ చేసుకోవాలి అని. ఎస్. అండ్ వాట్ యూ సే, యు ఆర్ అగ్రీయింగ్ విత్ హిస్ స్టేట్మెంట్. ఎస్ మ్యామ్. And what is your opinion on this present education skills, present education system? ఇప్పుడు మీకున్న సిలబస్ స్ట్రక్చర్ కానీ కోర్స్ కానీ ఏదైనా మీ కెరియర్ని చూస్ చేసుకోవడానికి మీకు యూస్ఫుల్ అవుతుందా? అన్నీ యూజ్ అయితే అని చెప్పలేము మేము, కొన్ని కోర్సెస్ మాత్రం అవుతాయి మ్యామ్. బట్ వాళ్ళు ఎలా అంటే పాతవి కాకుండా ఇప్పుడున్న ఫ్యూచర్ని బట్టి మనకి అప్గ్రేడెడ్ సిలబస్ ఇస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది మ్యామ్. లైక్ పాత సిలబస్ ఇస్తే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి సెట్ అవ్వదు. సో ఇప్పుడున్న ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి మనకి కొంచెం నార్మల్ థియరీలా కాకుండా ఇంకా ప్రాక్టికల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక స్టూడెంట్కి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే. యాజ్ యూ సెట్ ప్రాక్టికల్స్ అని చెప్పి విత్ కంటిన్యూటీ ఆఫ్ దిస్ మీ కాలేజ్లో ఆర్ డిగ్రీ కాలేజెస్లో ప్రాక్టికల్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? చాలా వరకు కాలేజెస్లో లైక్ వాళ్ళు ప్రాక్టికల్కి చెప్తామని చెప్తారు కానీ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయరు మ్యామ్. లైక్ థ్యూరీ పార్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి చేసే వాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది లైక్ థ్యూరీలో అని చెప్పేసి ఆపిస్తారు మ్యామ్. ఇంకా ప్రాక్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక స్టూడెంట్కి ఇంకా బెటర్గా అర్థమవుతుంది అండ్ ఏది ఎలా చేయాలని చెప్పేసి ఒకటి క్లారిటీ ఉంటుంది మ్యామ్. ఓకే. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి వర్క్షాప్స్, ప్రాక్టికల్స్, ఈ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏదైతే ఉందో వాటి మీద ప్రాక్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఇప్పుడు అంటే ప్రాక్టికల్స్ చేసే ముందు మనకి మెయిన్గా ల్యాబ్ క్లాసెస్ అట్లాంటివి అయితే మనకి నాలెడ్జ్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్స్ అటెండ్ కావాలంటే ముందుగా నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. సో అట్లాంటి క్లాసెస్ అయితే అంటే అట్లాంటి ఎన్వైరన్మెంట్ అంటే కంప్యూటర్స్ అట్లాంటి సాఫ్ట్వేర్ ఉన్నట్టయితే మనము నార్మల్గా నాలెడ్జ్ తెచ్చుకొని ప్రాక్టికల్స్లో అంత మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాం. సో అంతా అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోటి వస్తే కాలేజ్ వాళ్ళు వీ కెన్ గో. ఓకే. అండ్ ఇంతకుముందు ఎలా ఉండేదని అంటే బీటెక్ చేసిన ఈసీఈ, సిఎస్ఈ ఏ కోర్స్ తీసుకున్నా అమీర్పేట వెళ్ళి 6 months కోర్స్ తీసుకుంటే కానీ మనకి జాబ్ రాదు అనేది ఒక ప్రూవెన్ థియరీ అండ్ ఫ్యాక్ట్. ఇప్పటికీ సిచ్యువేషన్ అలానే ఉందా? అలా ఉందని చెప్పలేము మేము, ఎందుకంటే చాలా వరకు చూస్తే అక్కడ కోచింగ్కి వెళ్తాం, వాళ్ళు చెప్తారు, బట్ వాళ్ళు చాలా వరకు ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయరు. ఒకవేళ ఇచ్చినా కానీ అది 2-3 కంపెనీస్ వస్తాయి, కాకపోతే అవి వచ్చినా కూడా ఆ పర్సన్కి నచ్చేలాగా ఉండవు మేము. సో ఇప్పుడు మనకున్న డిజిటల్ కానీ ఏఐ, ChatGPT ఇలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మనం అమీర్పేట కంటే ఇవి తీసుకుంటే ఇంకా బెటర్గా మనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే. అండ్ మీరు మీ సీనియర్స్ ఇప్పటికీ వెళ్తున్నారు అమీర్పేట్కి? సీనియర్స్ అంటే మోస్ట్లీ ఇప్పుడు కొంతమంది ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు పీజీని కంటిన్యూ చేసిన వాళ్ళు అట్లా ఉన్నారు, కొంతమంది ఫాదర్ బిజినెస్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అట్లా సీనియర్ సజెస్ట్ చేస్తారా మీకు ఇలా వెళ్తే బాగుంటుంది అని? అమీర్పేట అయితే ఎవరు సజెస్ట్ చేయరు మ్యామ్. నార్మల్గా అయితే ఏమైనా సరే మీరు ఇప్పుడు ఉన్న ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ ఆ స్కిల్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను. ఓకే. అండ్ మీకు ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్? మోస్ట్లీ అంటే చెప్పేది ఏంటంటే అంటే అక్కడిక్కడ వెళ్ళడం మెయిన్, అంటే ఎక్కడ వెళ్ళినా అని మోస్ట్లీ తెచ్చుకునే మనం నాలెడ్జే. అది ఎక్కడ యూట్యూబ్లో తీసుకున్నాను, ఇక్కడ ఏం తీసుకున్నా అని. సో అది మన మీద ఉంది డెడికేషన్, మనం ఎట్లా ఇస్తామో మన ఎక్కడికి వెళ్ళినా మన మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్. మనకి బీటెక్ కాలేజెస్లో ఏ చిన్న కాలేజ్ అయినా కంపల్సరీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి స్టార్టప్ కంపెనీస్, ఎంఎన్సీస్ వెళ్తాయి. బట్ వాట్ అబౌట్ ద డిగ్రీ కాలేజెస్? క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ నాట్?
అన్ని డిగ్రీ క్యాంపస్‌కి ప్లేస్‌మెంట్ చాలా వరకు వస్తాయి. ఎందుకంటే ప్లేస్‌మెంట్ రావడం వల్ల ఆ కాలేజ్ రిప్యుటేషన్ ఖచ్చితంగా పెరుగుతుందని వాళ్ళు ప్లేస్‌మెంట్ తీసుకొస్తారు. కాకపోతే తీసుకొచ్చిన ప్లేస్‌మెంట్ ఆ స్టూడెంట్‌కి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఒక బీకామ్ కంప్యూటర్ చదువుకున్న అబ్బాయికి సేల్స్ తీసుకొస్తే అది అతనికి సెట్ అవ్వదు. సో ఎలా అంటే తీసుకొచ్చే ముందు మేము ఈ సర్టెన్ కంపెనీస్ తీసుకొస్తున్నాం. సో మీరు ఈ స్కిల్స్ అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి చెప్తే ఆ పర్సన్ ఆ స్కిల్స్ మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఆ జాబ్ రావడానికి అతనికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు సడన్‌గా తీసుకొచ్చి మేము ఇలా తీసుకొచ్చాం జాబ్స్ మేము ప్లేస్‌మెంట్ తీసుకొస్తున్నాం అంటే ఆ స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ సడన్‌లీ చేయాలంటే అతను కూడా జాబ్ రావడం కంటే పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో తీసుకొచ్చే ముందు ఇవి తీసుకొస్తున్నాం అని చెప్తే అండ్ తీసుకొచ్చేవి కూడా ఆ పర్సన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే. యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్ అంటే ఇప్పుడు మనం కోర్ సబ్జెక్ట్స్ ఏమంటే అకౌంట్స్, స్టాట్స్ ఇవి మన కొద్దిగా కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకుంటాం లైక్ సి అంటే ఏదో బేసిక్ నాలెడ్జ్ అయితే మనం తీసుకున్నాం. సో మెయిన్గా ఫోకస్ చేసేటి వేకెన్సీస్ అయితే అకౌంటింగ్ లైక్ ఆడిట్ ఇట్లాంటివి ఎంబీఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇట్లాంటివి. కానీ ఈ రోజు చూసేటి ఏంటంటే మెయిన్గా మనం డిగ్రీ కాలేజెస్లో వాయిస్, నాన్ వాయిస్, సేల్స్, టార్గెట్ బేస్డ్ లాంటి జాబ్స్ వస్తున్నాయి. అవి అసలు Okay. ఉంటే కావన్నమాట. మనం చదువుకునే దానికి వాళ్ళు తీసుకొచ్చే కంపెనీస్కి అసలు సంబంధం లేదు. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సేయింగ్. సో త్రూ దిస్ వాట్ యు వాంట్ టు కన్వే టు ద కాలేజెస్ ఆర్ ది మేనేజ్మెంట్? యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ కంపెనీ అంటే ఏదైతే ప్రజెంట్ సినారియో ట్రెండ్ నీడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం అయితే ఇంకా చాలా బాగుంటుందేమో. అంటే నార్మల్గా స్టూడెంట్స్ని ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచే రెడీ చేస్తూ ఉంటే థర్డ్ ఇయర్ వరకు వాడు ప్లేస్మెంట్ They will polish. ఎస్ మ్యామ్. సో డైరెక్ట్గా అప్పుడు వానికి ఏం ప్రాబ్లం ఉండదు, కంపెనీ అది కాలేజ్ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. వాట్ వీ నో ఇప్పుడు డిగ్రీ అని అంటే చాలామంది స్టూడెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపివ్వరు. ఎప్పుడో ఒకసారి వస్తారు స్టూడెంట్స్ అని. ఇప్పటికీ సినారియో అలానే ఉందా? అందరు స్టూడెంట్స్ వస్తున్నారు కాలేజ్కి, ఎవరో ఒకళ్ళు? అంటే స్టార్టింగ్‌లో చాలా వరకు వస్తారు మ్యామ్. లైక్ ఒక్కొక్క ఇయర్ వెళ్ళే కొద్దీ వచ్చే పర్సెంటేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది మ్యామ్. సో దీనికి మనం ఏం చేయాలంటే యాక్టివిటీస్ పెట్టడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ యాక్టివిటీస్ అవుతుంది మనం కూడా పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఎడ్యుకేషన్‌లో ఎలా అంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా లైక్ బోర్డ్ మీద ప్రెజెంటేషన్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆ స్టూడెంట్ కూడా కొంచెం కాన్సంట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది అని చెప్పేసి ఆ స్టూడెంట్ కూడా వచ్చి ఇంకా ఎక్కువగా అతని సైడ్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో ఇలాంటివి చేయడం వల్ల వచ్చే పర్సంటేజ్ పెరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో యాజ్ వీ సీ కరెంట్లీ డిజిటలైజేషన్ అండ్ డిజిటల్ టీచింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇది మనకి కాలేజెస్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నార్మల్గా చూస్తే అంటే డిగ్రీ కాలేజెస్ ఆర్ ఎనీ కాలేజ్ అంటే వాళ్ళ ట్రై వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు స్టూడెంట్స్కి. అంటే ఎంత చెప్పగలమో వాళ్ళు చెప్తున్నారు. చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ కొన్ని కాలేజెస్ వరకు వచ్చేసరికి అంటే జస్ట్ ఒక స్టూడెంట్స్ జాయిన్ కావాలి అంటే వాళ్ళు జాయిన్ కావాలంటే ఇది చూపించాలి మనం. అంటే ఇంత డిజిటల్ ఉంది మన దగ్గర, డిజిటలైజేషన్ అయ్యింది, సో స్టూడెంట్స్ ఇది చూసి జాయిన్ అవుతారు అన్నట్టు చేసే వాళ్ళు కాలేజెస్ అలాగా ఉన్నాయి. అంటే ఏవైతే వాళ్ళ బెస్ట్ ఇచ్చే కాలేజెస్ అలాగా ఉన్నాయి. సో అంటే చూపించే వరకే ఉంది, స్టూడెంట్స్ని అడ్మిషన్స్ తీసుకొచ్చే వరకే ఉంది, కానీ ప్రాక్టీసింగ్లో లేదు. ప్రాక్టీసింగ్లో లేదు. అంటే మన స్టూడెంట్స్ తరఫు నుంచి కూడా అది లేదని నేను చెప్పగలుగుతాను. స్టూడెంట్స్ డిమాండ్ చేస్తారా? అక్కడ ఉంది కదా, మాకు చెప్పొచ్చు కదా డిజిటలైజేషన్ అంటే డిజిటల్ టీచింగ్ చేయొచ్చు కదా. ఎవరు డిమాండెడ్? యాక్చువల్లీ అంటే ఇప్పుడు నార్మల్గా మేము కూడా అంటే క్విక్ అంటే తొందరగా అర్థం చేసుకోవాలంటే అట్లాంటి సినారియోస్తోనే అర్థం చేసుకోవాలి. అంటే ఒకవేళ థియరీ ఇంత పెద్ద బుక్లా ఇచ్చేస్తే మనకు అర్థం కాదు. అంటే మొత్తం చదువుకోవడం అంటే ఎంత తొందరగా అంత అర్థమైతే అంత మంచిది అని జనరల్స్ ఇప్పుడు నార్మల్గా అనుకుంటున్నారు. అయితే నేను కూడా అదే అంటాను. సో టీచర్స్ కూడా మెయిన్గా అదే ఫోకస్ చేస్తే బాగుంటుంది. అంటే డిజిటలైజేషన్ చేసుకొని తొందరగా స్టూడెంట్స్కి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్ వెరీ సూన్. Okay. Apart from all this, as a Gen Z student, what is your opinion on government jobs? గవర్నమెంట్ జాబ్స్ కొట్టడం ఈజీనా లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడం ఈజీనా? సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా సరే గవర్నమెంట్ జాబ్స్ అయినా రెండే టఫ్. బట్ చాలా వరకు ఏమనుకుంటారంటే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలంటే డ్యూరేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అది వచ్చే ఛాన్సెస్
కొంచెం తక్కువ ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. అండ్ ఇంకోటి ఈ సాఫ్ట్‌వేర్ సైడ్ చూసుకుంటే అప్పటికప్పుడే ఉన్న డిమాండ్‌ని బట్టి మన స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకొని ట్రై చేస్తే వచ్చే అవకాశం కొంచెం బెటర్‌గా ఉంటుందని అనుకోని చాలా వరకు సాఫ్ట్‌వేర్ సైడే ట్రై చేస్తుంటారు మ్యామ్. యాజ్ యూ సెడ్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ కొట్టడం కొంచెం ఈజీ అయినా 6 మంత్స్ స్కిల్స్ నేర్చుకొని నేను 6 మంత్స్ జాబ్ చేస్తా. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ రెసిషన్ వస్తుంది, మళ్ళీ తీసేస్తారు. ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బీయింగ్ అన్ఎంప్లాయిడ్ రైట్ నౌ. వాట్ యు స్పీక్ అబౌట్ దిస్? నార్మల్గా అంటే ఇప్పుడు ఏఐ రిప్లేస్ చేస్తుంది, అదొక పాయింట్ మనం చెప్పగలుగుతాం. అండ్ మన బిహేవియర్ మీద ఉంటుంది. అంటే మనం ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంటాం ఆఫీస్లో, మనం టీమ్ మేనేజ్మెంట్ అంటే ఎంప్లాయీస్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో దే విల్ బీ గెటింగ్ నో హౌ వీ వర్క్. అండ్ వచ్చిన 6 మంత్స్ తర్వాత వాళ్ళు తీసేస్తున్నారంటే మనకు ఆల్రెడీ ఏ స్కిల్స్ ఉన్నాయో అక్కడే ఆగిపోయామని చెప్పేసి మనం ఒకసారి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ ఎన్విరాన్మెంట్ బట్టి మనం స్కిల్స్ ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ సిచ్యువేషన్ బట్టి మనకి జాబ్ లూజ్ అయ్యే అవకాశం అంత ఉండదు. మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటే జాబ్ మనం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జెన్ జీ ఆన్ పాలిటిక్స్ అని అంటే? ఇండియాలో ఇప్పుడైతే నార్మల్గా ఎవరు అంత కాన్సన్ట్రేట్ చేయట్లేరు పాలిటిక్స్ మీద. నార్మల్గా ఏవైతే పబ్లిక్ నీడ్ ఉందో అది అయితే దాట్స్ ఎనఫ్ నౌ-a-డేస్. నార్మల్గా అంత కాన్సన్ట్రేట్ చేయట్లేరు. ఎందుకు అంత కాన్సన్ట్రేట్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు యుద్ధం నడుస్తుంది, అక్కడ అంత పెద్ద యుద్ధం నడుస్తుంది. సో యూ ఫీల్ లైక్ దెర్ ఈస్ నో ఇంపాక్ట్ ఆన్ యూ? ఇంపాక్ట్ ఏం లేదా మీ ఇద్దరి మీద? అంత పెద్ద వార్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు ఎలా అంటే పాలిటిక్స్ అలాంటి తలనొప్పి మనకి ఎందుకులే అనుకుంటారు మ్యామ్. ఎందుకులే మనం నార్మల్ మనకున్న థింగ్స్ బిజినెస్ చేసుకోవడం కానీ ఏమైనా జాబ్ చూసుకుంటే బెటర్ అనుకుంటారు. కానీ ఇలా పాలిటిక్స్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఎందుకులే అనుకొని ఆగే వాళ్ళు ఉన్నారు మ్యామ్. సో వి విష్ టు ఎడ్యుకేటెడ్ పీపుల్ పాలిటిక్స్లో ఉంటే మాకు మంచిది, మనకే మంచిది. ఎస్, బట్ అట్లా అంటే నార్మల్గా ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు పాలిటిక్స్లో పోవాలన్నట్టు. మనకు తెలిసిందే అది కరప్షన్ ఏదేమైనా. అంటే వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే అట్లాంటి ఫీల్డ్లోకి పోవద్దే అని అనుకుంటాం మనం. ఏదైనా సాఫ్ట్వేర్ యాజ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యూ షుడ్ బి ఇన్ దట్ పాలిటిక్స్ బికాస్ యూ ఎరేస్ కరప్షన్. యూ షుడ్ బి వన్ మోర్ రాఘవ్ చెద్దా. మీరు చెప్పినట్టు కరెక్టే. కానీ నార్మల్గా ఇప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళాలన్నా మనకి సపోర్ట్ ఉండాలి. అట్లాంటి సపోర్ట్ నార్మల్గా ఒక పర్సన్తో అవ్వదు అని అంటారు. అండ్ చాలా వరకు ఎలా అంటే ఆల్రెడీ పొలిటిక్స్లో ఉన్న వాళ్ళే వాళ్ళ సైడ్ నుంచి వస్తుంటారు. వేరే వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే వాళ్ళకి కొంచెం చాలా వరకు ఇబ్బంది అవుతుంది అండ్ కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది ఆపోజిట్ గ్యాంగ్స్ నుంచి. సో మిమ్మల్ని చూసి అసలు జెన్జీకి అసలు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అసలు జీరో. ఓకే, ఐ గివ్ యూ 4 ఆప్షన్స్. దాంట్లో మీరు ఓన్లీ ఒకటే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఓకే, టీచర్, చాట్‌జిపిటి, యూట్యూబ్, పీడిఎఫ్స్ ఫ్రమ్ టెలిగ్రామ్. మోస్ట్లీ అయితే ఇప్పుడు యూట్యూబే చూస్ చేసుకుంటాం మ్యామ్. మీరు? నేను టీచర్ మేడం. సో చాట్‌జిపిటి ఎవరు యూజ్ చేయరా ఇద్దరు? చేస్తాం మ్యామ్. ఇప్పుడు వీడియో ఇంటూ ఏమైనా దానికి కొంచెం ఏమైనా డౌట్ వస్తే అది చాట్‌జిపిటిలో ఇచ్చి ఆన్సర్ సొల్యూషన్ చూసుకుంటాం. ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే ఇప్పుడు యూట్యూబ్ టీచర్కే ఇస్తాం మనం చాట్‌జిపిటి కంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ని అడగడం మానేశారు పూర్తిగా. అంటే చాలా వరకు ఇప్పుడు కాలేజ్ వెళ్ళకపోతే ఏమైనా సిలబస్ అర్థం కాకపోతే ఇప్పుడు నోట్స్ చాలా మంది మెయింటైన్ చేయరు మ్యామ్. అందుకే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయనుకో, అక్కడ నుంచి మనకి చాలా వరకు వేరే వేరే వీడియోస్ ఉంటాయి, చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు అది ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే, అదే యూట్యూబ్ వీడియోని తీసుకొచ్చి ఏఐ ఇలా ఒక షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకా షార్ట్ అయిపోతుంది. చాలా గట్టిగా వాడేస్తున్నారు అయితే మీరు ఏఐని. యూట్యూబ్ వీడియోని తీసుకొచ్చి ఏఐకి ఇచ్చి ఏఐని సమ్మరీ అడిగి అక్కడి నుంచి ఇంకా షార్ట్ ఏం చేస్తున్నారు. టీచర్కి చాలా పని తగ్గిస్తున్నారు మీరు. ఓకే, అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఆర్ ద కామన్ ఏఐ టూల్స్ యూ యూస్ యాజ్ ఎ జెన్జీ స్టూడెంట్? టాప్ 3 ఆర్ టాప్ 5? చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీ అండ్ కాన్వా ఏమో లైక్ ఏమైనా ఎడిటింగ్ గ్రాఫిక్స్కి యూజ్ చేస్తాం మ్యామ్. అండ్ నోట్స్ ఏఐ అనేది నోట్స్ కానీ ఏమైనా వర్కింగ్ నోట్స్ కానీ అలా మెయింటైన్ చేస్తుంది దాంట్లో. ఓకే, మీరు? సేమ్. ఇప్పుడు కొలాబ్ కూడా చెప్పొచ్చు మనం. అంటే నార్మల్గా ఎప్పుడైనా ఏదైనా HTML ఇట్లాంటి ఏమైనా ప్రోగ్రామింగ్ ఉందంటే నార్మల్గా మనము ఇప్పుడు జనరేట్ ఆప్షన్ వచ్చేసింది కదా, మనం ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వగానే మనకు ప్రోగ్రామ్ కోడ్ ఇచ్చేసా. కోడ్ డెవలపింగ్ కూడా మానేసేసినారు. ఇప్పుడు స్లైడ్స్ అట్లాంటివి క్రియేట్ చేయాలంటే bricks.ai అని, మళ్ళీ క్లౌడ్ ఇప్పుడు నడుస్తుంది మెయిన్గా. ఓకే,
చాట్‌జిపిటీ అండ్ పర్ప్లెక్సిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏఐ నుంచి వచ్చే కంటెంట్ని మీరు యూజ్ చేస్తున్నారు కదా, హౌ డూ యూ వ్యాలిడేట్ దట్ కంటెంట్? ఇది కరెక్టే అని మీరు ఎలా ఏ బేసిస్ మీద జడ్జ్ చేస్తారు? ఎనీథింగ్ ఆర్ ఇల్స్ బ్లైండ్గా మీరు ఆ కంటెంట్ తీసుకుంటారా? మోస్ట్లీ అంటే మేము అడిగేది ఒక్కదానికి అడగము, అంటే చాట్‌జిపిటీ కానీ ఒక్కదానికి అడగము. ఇప్పుడు జెమినై ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది, విల్ గో విత్ ఎవ్రీవన్. అండ్ ఏది కామన్గా ఇస్తే అది common గా కనిపిస్తుందో అది వ్యాలిడేటెడ్, అది జస్టిఫైడ్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే. అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఆర్ ద టాప్ 5 ఆర్ మోస్ట్లీ యూస్డ్ సోషల్ మీడియా అప్లికేషన్స్ బై జెన్జీ? మోస్ట్లీ ఇప్పుడైతే స్నాప్చాట్ అండ్ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, వీటి తర్వాత యూట్యూబ్ ఇవి వస్తాయి. స్నాప్ బాయ్స్ కూడా యూజ్ చేస్తున్నారా? నేను గర్ల్స్ ఒక్కళ్ళే యూజ్ చేస్తారని అనుకున్న స్నాప్చాట్. యూజ్ చేసేదే గర్ల్స్ కోసం మ్యామ్. అండ్ అంటే గర్ల్స్ కోసం యూజ్ చేస్తున్నారా, గర్ల్స్ యూజ్ చేస్తున్నారా? అంటే కొంతమంది చాలా బాయ్స్ ఎలా అంటే గర్ల్స్ కోసమే యూజ్ చేస్తారు మ్యామ్. Oh. వాళ్ళ గర్ల్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ కొంతమంది ఎలా అంటే ఫ్రెండ్స్ తోటి మెయింటైన్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇన్స్టాగ్రామ్తో పోలిస్తే స్నాప్చాట్లో ఇంకా ఎక్కడున్నారు ఏంటి అని అప్డేట్స్ ఇంకా బెటర్గా తెలుస్తాయి మ్యామ్. ఫ్రెండ్స్ తోటి బయటకి వెళ్ళిండా ఏంటి అని చెప్పేసి అది తెలుసుకొని మనం ఏం చేస్తాం వాళ్ళు ఎక్కడికి వెళ్తే? నార్మల్గా మనకి అంటే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో అని నార్మల్గా తెలిసిపోతాం. అంటే ఓకే. మీరు కూడా స్ట్రైక్ మెయింటైన్ చేస్తారా? ఎస్ మ్యామ్. అంటే ఒకటే మిస్ అయితే ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది మ్యామ్. స్ట్రీక్ బ్రేక్ బ్రేక్ అయితే మళ్ళీ ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి రీస్టోర్ చేసుకుని. మంత్లీ 5 రీస్టోర్స్ ఉంటాయి. ఓ 5 మెంబర్స్ కి మనం రీస్టోర్ చేసుకో. ఒకవేళ మన దగ్గర ప్రీమియం ఉంటే అన్లిమిటెడ్. స్నాప్చాట్లో కూడా ప్రీమియం ఉందా? అవును మనీ పే చేసి ప్రీమియం, దాంతో ఫిల్టర్స్ ఎక్కువ వస్తే ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి మనకి నార్మల్. నైస్, వెరీ నైస్. బాయ్ స్నాప్చాట్ యూజ్, మీరు ఫిల్టర్స్ యూజ్ చేస్తారా ఇద్దరు? మోస్ట్లీ మేము యూజ్ చేసేది ఒకవేళ ఫ్రెండ్స్ కి ఇట్లా ఫన్ టైప్ క్యారెక్టర్స్ ఉంటాయి. గర్ల్స్ అట్లాంటివి యూజ్ చేస్తారు, మనకు తెలియదు. ఓకే. వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో సోషల్ మీడియా ఫ్రమ్ టుమారో? మనం దాన్ని చాలా మంది అయితే పిక్చర్లు అయిపోతారు ఒక్క రోజుకి. ఇప్పుడు ఒక్కరోజు సోషల్ మీడియా లేదంటే ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఏం అర్థం కాదు. ఒకటి ఇదేమో నార్మల్. ఇంకోటి ఎలా అంటే మ్యామ్ సోషల్ మీడియా అనేది మనకి చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. మనకున్న టాలెంట్ని కానీ మనకున్న మన దాంట్లో ఉన్న టాలెంట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసి అని చెప్పేసి ఒక మంచి ప్లాట్ఫామ్. లైక్ మనలో ఉన్న సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, యాక్టింగ్ కానీ ఇలాంటి అన్ని డిఫరెంట్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టాలెంట్ మొత్తం అక్కడ ప్రదర్శించవచ్చు అంటారు. అనుకుంటున్నాం కానీ అంటే కొంతమంది లైఫే సోషల్ మీడియా ఉంది. అవును. యూట్యూబ్ సో కంటెంట్ క్రియేటర్స్ అనేది చాలా మంది అయిపోయారు ఇప్పుడు. ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లాంటి వాళ్ళు చాలా మంది అని ఉన్నారు. అంటే ఇప్పుడు అది మన మీద ఉంది. అంటే సోషల్ మీడియా ఎట్లా యూజ్ చేస్తున్నామని కొంతమంది ఉంటారు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతారు, వాళ్ళ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి, వీళ్ళకి అలా నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏంటి రీల్స్ స్క్రోల్ చేయడానికి ఫన్ టైప్ అట్లా కూడా యూజ్ చేస్తారు. ఓకే, వాళ్ళలో డిఫరెన్స్ ఉన్నారు. ఓకే. సో అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. ప్రజెంట్ జనరేషన్ వచ్చేసి జెన్జీ స్టూడెంట్స్, కానీ మీకు టీచ్ చేసే టీచర్స్ వచ్చేసి మిలీనియల్స్. దేర్ వే ఆఫ్ టీచింగ్ అండ్ టీచింగ్ మెథడాలజీస్, వే ఆఫ్ స్పీకింగ్ అండ్ దేర్ డిజిటల్ నాలెడ్జ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్. ఈ గ్యాప్ని హౌ డూ యూ డిఫైన్ దిస్ గ్యాప్? వాళ్ళు ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి వాళ్ళు కూడా కొంచెం అప్డేట్ అయిన అయితే కొంచెం నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకు బెటర్ ఉంటుంది, మేము కూడా బెటర్గా కనెక్ట్ అవుతాం. అలానే వాళ్ళొక్కరికి అనకుండా మనం కూడా కొంచెం వాళ్ళకి వాళ్ళ వే ఆఫ్ సైడ్ని అర్థం చేసుకొని మనం కూడా వాళ్ళకి ఎంత దగ్గరగా అప్రోచ్ అవ్వాలి. వాళ్ళకు కూడా కొంచెం ఎలా అంటే ఇప్పుడు మేము ఇలా ఉన్నామని చెప్పేసి వాళ్ళకి అలా తక్కువ చేయడం అలా బాగుంటుంది మ్యామ్. సో మనం వాళ్ళని కూడా అర్థం చేసుకొని ఎంత కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే అంత బాగుంటుంది. టీచర్స్కి ఇంగ్లీష్ రాకపోతే బాగా మార్క్ చేస్తారంట కదా వెనకాల. అంటే ఇట్ ఈస్ కంప్లైంట్ ఫ్రమ్ టీచర్స్, నేను చెప్పట్లేదు పర్సనల్గా. సో మాకు ఇంగ్లీష్ రాకపోతే స్టూడెంట్స్ క్లాస్లో అక్కడే దే మాక్ ఎట్ అవర్ బ్యాక్ అని అలా చేసేవాళ్ళు ఉన్నారు మేము క్లాస్లోకి చాలా వరకు. అలా చేయడం అనేది ఒక కొంత లిమిట్ వరకు ఓకే అనుకోవచ్చు, కానీ అదే ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. చూసే వాళ్ళు కూడా అరే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి మనకు బాధగా అనిపిస్తుంది. మెయిన్ నార్మల్గా నేను ఏం చెప్తాను అంటే మాక్ చేసేయడం ఎందుకంటే ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అర్థం కావాలంటే సార్ చెప్పేది మనకు అర్థం కావాలి, సార్ చెప్పే ఇంగ్లీష్ మనకు అర్థం కావాలి మెయిన్గా. అట్లా అని మాక్ చేస్తున్నారా లేకుంటే ఫన్ వేలో మాక్ చేస్తున్నారా అది డిఫరెంట్. నేనైతే ఇప్పుడు టీచర్స్ ఒక పర్ఫెక్ట్ ఇంగ్లీష్ తోటి పోతేనే బెస్ట్ అని చెప్తాను. జెన్జీ స్టూడెంట్, మీతో ఇప్పుడున్న టీచర్స్
కనెక్ట్ అవ్వాలి అని అంటే వాట్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ దెమ్సెల్స్? ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు అంటే వాళ్ళ కమ్యూనికేషన్ మీద పెడితే బెస్ట్ అనమాట. అంటే స్టూడెంట్స్కి తొందరగా కనెక్ట్ కావాలంటే వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ అర్థం కావాలి స్టూడెంట్స్కి, సో దట్ దే విల్ గెట్ టు నో. Okay, they have to improve in their communication skills. Most of the parents in this generation are changed. How far is it correct? అంటే ఇంతకు ముందులో వాళ్ళు స్ట్రిక్ట్ ఉండట్లేరు. ఇప్పుడు 90s కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండే, వాళ్ళతో చాలా స్ట్రిక్ట్ ఉంటుండే, ఇష్టం వచ్చినట్టు కొడుతుండే, చదవకపోతే మార్క్స్ తక్కువ వస్తే. అండ్ నాకు తెలిసి మీతో మీ పేరెంట్స్ అయితే అలా ఉండట్లేరని నేను అనుకుంటున్నాను. అవును మ్యామ్, అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బేబీ ప్యాంపరింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూస్తారు. అండ్ అలా అప్పట్లో చూస్తే ఇప్పుడు అంత చేయలేము, ఎందుకంటే అప్పుడు అంటే కొట్టినా తిట్టినా అని చెప్పేసి కొంచెం కంట్రోల్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఎలా అంటే మనం కొడితే సరే బయటికి వెళ్ళిపోవడం, లేకపోతే బయటకి అటు ఇటు బెదిరించడం అలా చేస్తారు. సో కొంచెం దానికి దీనికి ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది మ్యామ్. సో మిమ్మల్ని బాగా ప్యాంపర్ చేసి చాలా సెన్సిటివ్ చేసేసారు అనమాట. ఓకే, అండ్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, కంప్లైంట్స్ ఆన్ Gen Z. One of the major complaint on you is either for parents or teachers is you are the mobile addicts. How you defend this statement? మనం అందరం ఫోన్కి అడిక్ట్ అయ్యారని చెప్పలేము మేము. కొంతమంది ఫోన్ యూజ్ చేస్తూ మనకి యూజ్ అయ్యే థింగ్స్ చేస్తూ ఉండొచ్చు, జాబ్స్ నోటిఫికేషన్ చూస్తూ ఉండొచ్చు, న్యూస్ చూస్తూ ఉండొచ్చు. కొంతమంది ఎలా అంటే జస్ట్ స్క్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరినీ చెప్పలేము మనం. And we are the generation who saw phone transforming with new futures every 2 years or 5 years. అట్లా మనం చూసుకుంటే ఆ ఫ్యూచర్స్ వల్ల మన దగ్గర లైక్ గేమింగ్ ఆర్ వీడియోగ్రఫీ అట్లాంటివి ఎక్కువైపోయినాయి. అది ఒక అడిక్ట్ అన్నాను నేను. మిగతా ఏవైతే ఇప్పుడు కూర్చొని జస్ట్ ఫోన్ పట్టుకొని కూర్చొని అవి అడిక్ట్స్ అని నేను అనుకుంటున్నాను. పబ్జీ ఆడతారు ఇద్దరు, పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడుతుండే. నేను ఓకే. అండ్ ది సెకండ్ మోస్ట్ కంప్లైంట్ ఈస్ present Gen Z students are completely straightforward and they are unstable. ఏదన్నా ఫేస్ టు ఫేస్ చెప్తారు అని. అండ్ హౌ యూ డిఫెండ్ దిస్? స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అది కొంచెం చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది మ్యామ్. లైక్ లోపల ఒకటి అనుకొని బయట ఒకటి ఎక్స్ప్రెస్ చేయడం కంటే అనుకున్న పాయింట్ని డైరెక్ట్గా చెప్పడం వల్ల అది చాలా బెటర్గా ఉంటుంది. కాకపోతే సిచ్యువేషన్లో ఎలా అంటే కొన్నిసార్లు అది ఆ పర్సన్కి బెటర్గా అర్థమవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో ఎలా అంటే రూడ్గా అనిపిస్తుంది. అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ పోవడం ఓకే. ఐ మీన్ ఇప్పుడు మనం పర్సన్ టు పర్సన్ ఆర్ ఫ్రెండ్స్ తోటి అలా మాట్లాడుతున్నాం అంటే వీఆర్ డూయింగ్ గుడ్. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడడం ఓకే. ఒకవేళ వీఆర్ గోయింగ్ విత్ ఎల్డర్స్ అట్లాంటి వాళ్ళ నుంచి మాట్లాడేటప్పుడు మనం కొంచెం ఆలోచించి మాట్లాడితే ఓకే. That's what I'm saying. And the third most major complaint is most circulating post in social media recent times. Companies are not ready to accept Gen Z as their employees because of this reason. Ante they are too straightforward and they are switching jobs easily within 6 months and within 1 year. They are not constant అని చెప్పి. రియాలిటీలో నిజంగానే ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారా? సిచ్యువేషన్ అలా ఏం లేదు మ్యామ్. మనం బయట ఒకళ్ళు చూస్తే చాలా వరకు కంపెనీస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేటే కావాలంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్ వచ్చారనుకో, అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం కొంచెం టైం ఎక్కువ. అందుకే వాళ్ళు చాలా వరకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని చూస్ చేసుకుంటున్నారు. ఓకే. అండ్ మీ సీనియర్స్ ఎప్పుడైనా చెప్పారా మీకు, లేదు మన ఫ్రెషర్స్కి రావట్లేదు, మన స్టూడెంట్స్కి రావట్లేదు, బయట సినారియో ఎట్లా ఉంది, మీకు సజెషన్స్ ఇస్తారా మీకు సీనియర్స్? అంటే ఇప్పుడు మనం కొంచెం మనకున్న స్కిల్స్ ఇంకా ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. లైక్ ఆల్రెడీ ఉన్న దాంతో కాకుండా ఇప్పుడున్న ఏని కొంచెం ఎక్కువ అడాప్ట్ చేస్తూ కొంచెం ఏమైనా నేర్చుకుంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే. అండ్ వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? సీనియర్స్ నుంచి వచ్చే సజెషన్ సేమ్. అది నార్మల్గా అంటే ఇప్పుడు నడిచే ట్రెండ్ ఏదైతే ఉందో, లైక్ ఏదైతే మార్కెట్లో ట్రెండ్ నడుస్తుందో దాన్ని బట్టి మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం, దాన్ని బట్టి మనం రెడీ ఉంటే వీ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఇన్ టు ద కంపెనీస్. ఓకే. అండ్ నెక్స్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్. ఓకే ఓకే. వన్ డే బ్యాటింగ్ ఆర్ రెగ్యులర్ స్టడీ? వన్ డే బ్యాటింగ్. క్లాస్ నోట్స్ ఆర్ చాట్ జీపీటీ? చాట్ జీపీటీ. టీచర్ ఆర్ చాట్ జీపీటీ? టీచర్ మ్యామ్. టీచర్. ఇందాక నేను ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎవరు టీచర్ చెప్పలేదు, ఇద్దరు మళ్ళీ ఇప్పుడు టీచర్ అంటున్నారు. దీంట్లో యూట్యూబ్ లేదు కదా. ఓ, యూట్యూబ్ ఆర్ చాట్ జీపీటీ? యూట్యూబ్. యూట్యూబ్ ఆర్ టీచర్? యూట్యూబ్ ఆర్ టీచర్? యూట్యూబ్. క్వశ్చన్. ఓకే.
గ్రూప్ స్టడీస్ ఆర్ సెల్ఫ్ స్టడీస్? సెల్ఫ్ Self-study. స్టడీస్. సెల్ఫ్ స్టడీస్ సీరియస్లీ గ్రూప్ స్టడీస్ ప్రిఫర్ చేయట్లేదా జెన్జీ స్టూడెంట్స్? కొంతమంది చేస్తారు. అంటే ఇప్పుడు గ్రూప్ స్టడీస్ ఉంటే ఎలా అంటే మ్యామ్ చదవడం కంటే ఫన్ చేయడం ఎక్కువ ఉంటుంది మ్యామ్. ఒకరినొకరు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే టైం అవుతుంది. మన టైం ఫస్ట్ మనమే రెడీ కావాలా. చాలా ఫోకస్డ్ ఉన్నారు. నా సైడ్కి వస్తే ఎలా అంటే మ్యామ్ నేను మంచి చదువుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాక నేను మర్చిపోతా. అందుకే నేను చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయను. గ్రూప్ స్టడీస్ అంటే మన ఫోన్లో నడుస్తుంటే మావి అంటే నార్మల్గా ఏదైనా Okay. టాపిక్ అర్థం కాకపోతే ఫోన్ చేస్తూనే ఉంటారు, లేకుంటే నేనైనా రీచ్ అవుతా మా ఫ్రెండ్స్. అయితే గ్రూప్ స్టడీస్ అని కాకుండా వీడియో కాలర్ సెల్ఫ్ స్టడీస్ అని అడగాలేమో నేను. వీడియో కాలర్ సెల్ఫ్ స్టడీస్. వీడియో ఫస్ట్ బెంచ్ ఆర్ లాస్ట్ బెంచ్? లాస్ట్ బెంచ్. మనీ ఆర్ ప్యాషన్? మనీ మ్యామ్. ప్యాషన్. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్యాషన్. హూ ఈజ్ యువర్ వన్ ఫ్రెండ్లీ టీచర్, వన్ మోటివేషనల్ టీచర్ అండ్ వన్ స్ట్రిక్ట్ టీచర్? ఫ్రెండ్లీ టీచర్ అంటే శివ సార్, అండ్ స్ట్రిక్ట్ అంటే ప్రశాంత్ సార్. మోటివేషనల్ టీచర్? మోటివేషనల్ అంటే ఆర్కే సార్. ఓకే. స్ట్రిక్ట్ టీచర్ ఏం టీచ్ చేస్తారు? స్టాటిస్టిక్స్. ఓకే. మీకు నేనైతే అంటే ఫ్రెండ్లీ టీచర్? ఫ్రెండ్లీ టీచర్ ప్రశాంత్ సార్. మోటివేషనల్ టీచర్? మోటివేషనల్ టీచర్ ఆర్కే సార్. Strict స్ట్రిక్ట్ టీచర్ రెడ్డి సార్, అండ్ హూ వాజ్ ఇన్ మై స్కూల్ టైం. కరెంట్? కరెంట్లో ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఎవరీ. స్ట్రిక్ట్ ఎవరు లేరా మీతో? మీ లైఫ్లో ఇప్పటివరకు మీరు ఎంజాయ్ చేసిన ఒక మూమెంట్ అంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకునే ఒక సిచ్యువేషన్ అంటే ఏంటి? మనాలి. మనాలి ట్రిప్ రీసెంట్లీ ఇప్పుడు జనవరిలో వెళ్ళాం. మనాలికి ఫ్రెండ్స్తో కూడా వెళ్తున్నారా? కాలేజ్ ట్రిప్ మ్యామ్. కాలేజ్ ట్రిప్. కాలేజ్ ట్రిప్స్ మనాలికి కూడా వెళ్తున్నారా? నేను కపుల్స్ వెళ్తారు అనుకున్నాను. అట్లాంటి ప్లాన్ లేకుండా కాలేజ్ నుంచి, సో మేమే అడిగాం. లెక్చరర్స్కి డిమాండ్ చేసినాం, అంటే రిక్వెస్ట్ చేసినాం. డిమాండ్. రిక్వెస్ట్ చేసినాము, ఎంత రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు అన్నమాట. ఓకే. కాలేజ్ ట్రిప్ టు మనాలి, వెరీ నైస్. అండ్ కాలేజ్లో మీ ఫేవరెట్ స్పాట్? క్రికెట్, ఫుట్బాల్. ఫేవరెట్ స్పోర్ట్ కాదు, ఫేవరెట్ స్పాట్. లాస్ట్ బెంచ్ మ్యామ్. ఫేవరెట్ ప్లేస్? బేకరీ. నియర్ బై బేకరీ. కాలేజ్లో బేకరీ లేదు మ్యామ్, బయట ఉంది. కాలేజ్ నియర్ బై బేకరీ. కాలేజ్లో మీ ఫేవరెట్ స్పాట్? లాస్ట్ బెంచ్ మ్యామ్, కార్నర్. మీరు అందరూ కూర్చొని ఎక్కడ సిట్టింగ్ చేస్తారో? అందరూ ఒక గ్రూప్ అందరూ కూర్చొని? గ్రౌండ్ అసలు ఏరియా లేదు. Ground లేదా? ఓన్లీ క్లాస్ రూమ్. ఓన్లీ ఒక అపార్ట్మెంట్ ఒకటేనా? అంతే మ్యామ్. ఈజ్ దేర్ ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ టిల్ డేట్? రేపు అకౌంట్స్ ఎగ్జామ్ ఉంది. ఈరోజు నేను డ్రైవింగ్ లైసెన్స్ పోయినా. మొత్తం Okay. డే మొత్తం అక్కడనే స్పెండ్ అయిపోయింది. నాది అసలు ఎప్పుడు ఉంది స్లాట్, అది దానికంటే చాలా ముందే వెళ్ళిపోయాను అనమాట ఇంట్లో చెప్పినందుకు. రేపు ఎగ్జామ్ ఉంది, అది నా ఫస్ట్ సెమ్ ఎగ్జామినేషన్. ఓకే. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేకుండా, సో ఒక 2 hours ఏమో చూసుకుని నైట్లో, మార్నింగ్ అట్లనే వెళ్ళిపోయాను ఎగ్జామ్కి. 12th ఏదైతే నాలెడ్జ్ ఉందో అదే నాలెడ్జ్ తోటి పోయి రాస్తుండే. సో క్లైమాక్స్ ఏమైంది? బ్యాక్లో పడ్డది. సేమ్ ఇలానే లైక్ బ్రదర్ మ్యారేజ్ షాపింగ్ ఉందంటే రాను అన్న, ఇంకా బ్రదర్ కదా అని చెప్పేసి ఇంట్లో మా మమ్మీ తీసుకుని వెళ్ళారు. నైట్ వచ్చేసరికి 10:30 అయింది. నేను తినేసి ఫ్రెష్ అయ్యేసరికి 11:30 అయింది. ఇంకా జస్ట్ 1.5 hours చదువుకున్నాను. సేమ్ అకౌంట్సే వెళ్ళాను. ఎగ్జామ్ మళ్ళీ మార్నింగ్ ఒక 7 o'clock లేచి చదువుకున్నాను, వెళ్ళాను, రాశాను, బట్ పాస్ అయ్యాను. లక్కీ ఫెలో. యాక్చువల్గా నేను కూడా అంటే నార్మల్గా బాగానే రాస్తుండే ఎగ్జామ్, అట్లా ఏం లేదు. మళ్ళీ రివాల్యుయేషన్ వెళ్దాం అనుకున్నా, కానీ నా ఫాల్ట్ ఉంది, నేను చదవలే ఎట్లయినా అని నేను సెల్ఫ్ యాక్సెప్టెన్స్. సెకండ్ టైంలో క్లియర్ చేసేసిన. ఓకే. యాక్చువల్లీ వాట్ యూ వాంట్ టు బికమ్? ఎనీ రిలేటెడ్ టు గవర్నమెంట్ జాబ్స్ మ్యామ్. ఎందుకంటే నాకు ఇంట్లో కొంచెం సపోర్టివ్గా ఉంటారు. సో నాకు జాబ్ వచ్చేంత వరకు ట్రై చేసుకోమన్నారు. సో నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిఫర్ చేశాను. యూ హ్యావ్ ఫ్లెక్స్ హ్యాండ్స్ ఇన్ యువర్ హోమ్. అండ్ వాట్ అబౌట్ యూ? నార్మల్గా అంటే ఒక్కటి ఫిక్స్ అయ్యాను ఏం లేను. నార్మల్గా ఇప్పుడు సైకిల్ పోతుంది అట్లనే. గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తున్నా టైం టు టైం, అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ కూడా వెళ్తాను. ఇప్పుడు నార్మల్ హ్యాండ్లో ఒక 2 కంపెనీస్ ఉన్నాయి, అంటే లెటర్స్ ఉన్నాయి, లెటర్ ఆఫ్ ఇంటెన్స్. గ్రేట్. అది గ్రాడ్యుయేషన్ తర్వాత జాయిన్ కావడానికి. మరి కూడా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిఫర్ చేస్తున్నాను నేను మోస్ట్లీ. ఇఫ్ యువర్ లైఫ్ వాజ్ ఎ మూవీ, వాట్ టైటిల్ యూ వుడ్ గివ్? మిడిల్ క్లాస్ అబ్బాయి మ్యామ్, దాంట్లో నాని క్యారెక్టర్. మీరు? బొమ్మదిను.
మీరు బొమ్మరిల్లు సన్న సిద్ధార్థ్. ఫైనలీ, if you were given an opportunity to implement a policy to bring any changes in this present education system, what would it be? ఇప్పుడు చూస్తే మనం ఎక్కువ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక పర్సన్కి ఎక్కువ బెటర్గా అర్థమవుతుంది. సో థియరీ కంటే ప్రాక్టికల్ ఉండడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. So you want to implement practicals. You want to give more importance to practicals than theory. ఎస్ మ్యామ్. Okay. And what about you? What you want to implement? అంటే ఎలా అంటే మ్యామ్ లైక్ థియరీలో కూడా ఇప్పుడున్న జనరేషన్ బట్టి వాళ్ళు సిలబస్ చేంజ్ చేస్తే బెటర్గా ఉంటుంది మ్యామ్. ఎందుకంటే పాత సిలబస్ ఉండడం వల్ల ఆ పర్సన్కి ఇప్పుడున్న దానికి ఎక్కువ సూట్ అవ్వదు అండ్ జాబ్ ఆపర్చునిటీ తక్కువ ఉంటాయి. సో ఏం చేయాలంటే ఇప్పుడున్న ఏ రిలేటెడ్ కోర్సులు కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే ఆ పర్సన్కి కొంచెం ఎక్కువగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. Okay. నార్మల్గా అంటే సంతోష్ ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు అట్లానే ఏవైతే స్కిల్స్ ఇప్పుడు డెవలప్ చేసుకోవాలి స్టూడెంట్స్, అది లోవర్ క్లాసెస్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తే స్టూడెంట్స్ అప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేస్తారో అప్పటి వరకు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండిపోతారు. సో దే విల్ బీ క్లియర్ టు at what path they are perfect. What they want to become, they will be having a clarity. Clarity. Okay. In the final question, through this platform, మీరు మీ పేరెంట్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటే? Thank you mom and dad for being supportive and love you. Thank you mom and dad for everything and every situation you were very supportive for me. Love you. Thank you. Thank you so much for coming here. And here are the Amazon watches from our SIA publications. So it is of amount 700. You can spend it anytime on your Amazon. Thank you so much for your honest and genuine opinions on the present education system. Thank you. This is the opinion of Gen Z students on the current education system. So my dear parents and teachers, let's try to understand these students more and more. We'll be back with another meaningful and interactive discussion. Until then, stay tuned. Please don't forget to like, share and subscribe on SIA.lmr.